వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా చెల్లి ఈవినింగ్ స్నాక్ చేయబోతుందంట ఆలూస్తో. సో చూసేయండి ఎలా చేస్తుందో. సో ఇప్పుడు ఫస్ట్ నేనైతే మా అమ్మకి టీ పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటోస్ని పీల్ చేసి కట్ చేసేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇట్లా పైన ఒక లిడ్ పెట్టుకోవాలి, ఉడకాలి కదా. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి అండ్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అండ్ పొటాటోస్ని వేసుకొని బాగా స్మాష్ చేసి దాంట్లో కలిపేయాలి. బాగా చిన్నది అయితే వస్తా మరి బాగా. ఇది ఒక చిన్నది అనమాట, చిన్నది, ఎక్కువ కారం వేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. బాగా చేయి. కొద్ది వేసుకొని ఫస్ట్ సాల్ట్, మళ్ళీ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ కూడా కొంచెంగా వేసుకోండి. మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు పొటాటోస్ అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట, బాయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు పొటాటోస్ని స్మాష్ చేసుకొని దీనికి వేసుకొని స్మాష్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో స్మాష్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్స్కి ఇచ్చేసుకొని అప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? నేనైతే సర్కిల్ షేప్లో చేస్తున్నాను అనమాట. ఏం లేదు గైస్, చూడండి, దర్శకోమాక నేను చేయి కడుక్కున్నాను క్లీన్గా. సర్కిల్ షేప్లో అయితే చేసుకోవాలి. ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవాలన్నమాట మీకు నచ్చిన షేప్లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి. ఇది కొంచెం బాయిల్ అయినాక దీనికి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పొటాటోస్ని ఎత్తుకొని దీన్ని ఫ్రై చేసుకున్నాం. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట. అది అందరూ తెలిసే కానీ ఓకే. సో కొద్దిసేపు సో ఇప్పుడు ఇది ఫ్రై అయిందనమాట. వెనక సైడ్ ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. దీన్ని మనము ఒక ప్లేట్లో కానీ ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పొటాటోస్ పైన ఈ కారము, ఉప్పు మిక్స్ చేసి స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట.
మీకు నచ్చితే కొరియాండర్ దానిపైన గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వావ్. ఇప్పుడు మన ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ చేయాలి.